మావోయిస్టు పార్టీని పూర్తిగా అణిచిపారవేయడానికి, తుడిచిపెట్టడానికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో మీకు తెలుసా? అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కనీసం అవగాహన ఉందా? లేకపోతే ఇది వినండి, దిగ్భ్రాంతికరమైన విషయం. 31,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 31,000 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న రాష్ట్రం బడ్జెట్గా కూడా మనం భావించవచ్చు. 31,000 క్రోర్స్ను ఇప్పటిదాకా మావోయిస్టుల అణిచివేత కోసం ఉపయోగించారు. ఈ విషయం స్వయంగా కేంద్ర హోంశాఖ ఒక నివేదికలో తెలియజేసింది. మరి ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో, అంటే ఛత్తీస్గఢ్లోనే ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్న కారణంగా అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళను తుడిచిపెట్టేయాలంటే జరిగిన ఖర్చు ఇప్పటిదాకా 31,000 క్రోర్స్. దేశ అంతర్గత భద్రతకు ప్రధానమైన ముప్పుగా మావోయిస్టు పార్టీని పరిగణించినందు కారణంగా ఈ మార్చి 31, 2026 లోపు దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పదే పదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఈ పర్టికులర్ అంశం పైన ఖర్చు పెడుతోంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు, అంటే కేంద్ర హోంశాఖ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఏంటంటే 2019-2025 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 6 ఏళ్ల కాలంలో దాదాపు 15,000 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరే, వివిధ స్థాయి క్యాడర్ వాళ్ళు. సో 15,000 మంది లొంగిపోయిన తర్వాత కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కార్యకలాపాలు ఉన్నాయి. పూర్తిగా తుడిచిపెట్టిందని చెప్పడానికి లేదు. మేబీ మార్చి 31 తర్వాత ఒక ప్రకటన రావచ్చు. అప్పటిదాకా ఈ 2 నెలల్లో 3 నెలల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశమే. అండ్ తిరుపతి టు పశుపతి రెడ్ కారిడార్ అని అనేవాళ్ళు. అంటే మన చిత్తూరు జిల్లా నుంచి, తిరుపతి నుంచి పశుపతినాథ్, అంటే మన నేపాల్ వరకు ఒక రెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లుగా గతంలో మావోయిస్ట్ పార్టీ చాలా ప్రకటనలు చేసే సంగతి తెలుసు. అట్లాగే ఈ దేశంలో కనీసం 150-160 జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ ప్రభావం ఉండేది. ఇప్పుడు అది క్రమంగా అసలు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, అంటే 16 రాష్ట్రాల్లో కూడా విస్తరించింది, ఇన్ని జిల్లాల్లో విస్తరించింది. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 4-5 జిల్లాలకే రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒడిశా ఆల్రెడీ మావోయిస్టు విముక్తి ప్రాంతంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ఇప్పటికే మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్గా ప్రకటించింది. త్వరలోనే మావోయిస్టు రహిత తెలంగాణగా ప్రకటిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ప్రకటన చేయబోతోంది. సో ఇప్పుడు మిగిలిన జిల్లాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించిన జిల్లాలు లైక్ నారాయణపూర్, కాంకేర్, బీజాపూర్ అండ్ గడ్చిరోలి, ఇటువంటి జిల్లాలు కొన్ని ఇంకా విముక్తి కావాల్సి ఉందని కేంద్ర హోంశాఖ తెలియజేసింది. అండ్ 2004 నుంచి 2014 దాకా ఆ 10 ఏళ్లలో 16,135 హింసాత్మక సంఘటనలకు మావోయిస్టులు పాల్పడితే 2015 నుంచి 2025 మధ్య, అంటే ఈ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ అది 56% తగ్గిపోయాయి. అంటే 7,134 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా కేంద్ర హోంశాఖ తెలియజేస్తుంది. ఇక ఈ 31,000 కోట్లకు సంబంధించి చెప్పాలి, దేని ఖర్చు చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన విషయానికి వస్తే, ఆల్మోస్ట్ 377 పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించిన క్యాంప్స్ ఏర్పాటు చేయడం, అట్లాగే 656 పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడం, అంటే పటిష్టమైన భద్రతతో ఏర్పాటు చేయడం. అండ్ ఎస్ఆర్ఈ అంటారు. ఎస్ఆర్ఈ అంటే సరెండర్ కమ్ రిహాబిలిటేషన్. ది ఎస్ఆర్ఈకి సంబంధించిన ఇది కూడా పకడ్బందీగా అమలవుతున్న కారణంగా చాలామంది లొంగిపోతున్నట్టు కేంద్ర హోంశాఖ తెలియజేస్తుంది. అట్లాగే ఏ రాష్ట్రాల్లో అయితే మావోయిస్ట్ పార్టీ
కార్యకలాపాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు అదనంగా నిధులు కూడా సమకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఇందులో భాగంగానే రోడ్ నెట్వర్క్ విస్తరణ, అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు కూడా రోడ్ కనెక్టివిటీ ఉండే విధమైన చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఇందులో రోడ్ రిక్వైర్మెంట్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. రోడ్ రిక్వైర్మెంట్ ప్లాన్, ఆర్ఆర్పి అంటారు. అట్లాగే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఇంకొక ప్రాజెక్ట్, దాన్ని RCPLWEA. తర్వాత ఇప్పటి వరకు 14,987, అంటే ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్ల రోడ్లను కొత్తగా నిర్మించినట్టు, విస్తరించినట్టు కేంద్ర హోంశాఖ నివేదికలో తెలియజేశారు. అలాగే O2LWE దీని పేరు, అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలనకు సంబంధించిన LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే మావోయిస్టులకు సంబంధించి. దీనికి సంబంధించిన కొన్ని పథకాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఆ పథకాల్లో భాగంగా టెలికాం కనెక్టివిటీని పెంచారు. ఆల్మోస్ట్ 9,118 టవర్లను ఇప్పటిదాకా నిర్మించారు. 9,118 టవర్లు, ఇది మొబైల్ టవర్స్. అంటే కమ్యూనికేషన్ సౌకర్యాన్ని బాగా విస్తరించడం, మొబైల్ కనెక్టివిటీని పెంచడానికి ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. అండ్ యాంటీ మావోయిస్టు యాక్టివిటీస్కి సంబంధించిన గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేసింది. ఇది నేషనల్ గ్రిడ్ అంటారు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంటుంది. ఒక గ్రిడ్ ఉంటుంది, మనకి ఎట్లయితే పవర్ గ్రిడ్, ఇంకో రకాల గ్రిడ్స్ ఉంటాయో అట్లా ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్లో జరుగుతున్న కార్యక్రమాలు, ఆ బెల్ట్లో జరుగుతున్న ఈ ఏమంటాం భద్రతా దళాల కూమింగ్ ఆపరేషన్సు అండ్ లొంగిపోతున్న వాళ్ళకి సంబంధించిన సంఖ్య, వీటన్నిటిని మానిటర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక గ్రిడ్ ఏర్పాటు చేసింది ఢిల్లీలో. ఆ గ్రిడ్ ఈ మొత్తం వ్యవహారాలను ఆపరేట్ చేస్తుంటుంది. ఇందులో ఉన్నవి ఏంటంటే ప్రధానంగా ఈ గ్రిడ్ ఆపరేట్ చేసేవి ఏంటంటే పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపినందున, లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో దింపినందున వాటి కోసం పెద్ద ఎత్తున క్యాంపులు ఏర్పాటు చేయడం అండ్ హెలికాప్టర్సు ఎక్కడంటే అక్కడ, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, అంటే మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా తక్షణం ఆ ప్రాంతానికి హెలికాప్టర్ వెళ్ళేలా, హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో దిగే విధమైన ఏర్పాట్ల కోసం జరిగిన ఖర్చు కూడా అందులో చూపించారు. అండ్ పారామిలిటరీ బలగాలు, వాళ్ళకి సంబంధించిన సదుపాయాల కల్పన అండ్ ఈ రాష్ట్రాల, అంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో అక్కడ పోలీసులకు సరైన శిక్షణ ఇవ్వడం అండ్ రాష్ట్ర పోలీసు బలగాలను మోడరైజ్ చేయడం, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం. నిఘా వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ వ్యవహారాల సమాచార పంపిణీ, అంటే రాష్ట్రాల మధ్య అట్లాగే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఈ సమాచార పంపిణీ వ్యవస్థ అండ్ పరికరాలు, ఆయుధాలను సమకూర్చడం అండ్ అట్లాగే రిజర్వ్ ఫోర్సెస్ సంబంధించిన ఒక బెటాలియన్ను కూడా ప్రత్యేకంగా ఈ మధ్యనే ఛత్తీస్గఢ్కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందువల్ల వీటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, కేంద్ర హోంశాఖ. అంటే మార్చి 31 లోపు, 31 తేదీ 31st లోపు ఇంకా కొన్ని వందల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బహుశా 31st మార్చ్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక లెక్క చెప్పే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.